నరునికి తెలియనివి 7 విషయాలు ఉంటాయి. ఈ మాట అర్థం చేసుకుని, నరునికి తెలియని విషయాలు ఎన్ని? 7 విషయాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది నరునికి తెలియదు ఏంటంటే నక్షత్రముల సంఖ్య నరునికి తెలియదు. నక్షత్రముల సంఖ్య నరునికి తెలియదు అని చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి నాసా ఇలా చెప్తుంది, 10,000 కోట్ల నక్షత్రాలను పాలపుంత మిల్కీవే అని పిలుస్తుంది. 10,000 కోట్ల నక్షత్రాలు. అలాగా ఎన్ని వేల కోట్ల పాలపుంతలు ఉన్నాయో తెలియదు ఈ యూనివర్స్ లో. ఇంకొక మాటలో మీకు చెప్తానే, నక్షత్రముల సంఖ్య తెలియదు అనడానికి అక్కడ ఆ నాసాకు పనిచేస్తున్నటువంటి టైసన్ అనేటువంటి ఒక అతను ఆస్ట్రోనాట్ అనమాట. ఆయన ఏం చెప్పాడంటే, ఈ భూమి మీద ఎన్ని బీచ్లు ఉంటాయి భూమి మీద అంటే ఇన్ఫినిటీ అన్నారు. అలాగా ఒక బీచ్లు ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయి అది కూడా మనకు తెలియదు. అయితే ఈ భూమి మీద ఉన్న ఎన్ని బీచ్లు ఉన్నాయో, ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో వాటన్నిటిని లెక్కిస్తే నక్షత్రాలతో పోలిస్తే ఇసుక రేణువు 1% కూడా ఉండదు అన్నాడు. భూమి మీద ఉన్న ఇసుక రేణువులు ఎన్ని పర్సెంట్ ఉండదు అంటే ఈ సృష్టిలో అత్యధికమైన ఎక్కువ ఉన్నాయంటో తెలుసా నక్షత్రాలు. ఆ నక్షత్రాలతో పాటు యేసు అనే నక్షత్రం కూడా మన కొరకు ఉదయించింది. రెండవది మనిషికి తెలియదు ఏంటి తెలుసా, దేవదూతల సంఖ్య తెలియదు. అంటే మొదటి దాంట్లో కీర్తనలో ఏమన్నాడంటే నక్షత్రముల సంఖ్య ఆయనకు తెలుసు, ప్రతిదానికి ఆయన పేరు పెట్టుచున్నాడు అన్నాడు కదా మనకి. రెండవది ఏంటంటే దేవదూతల సంఖ్య ఎంతో నన్నుకి తెలియదు. యేసు పుట్టినప్పుడు బెత్షాకోర్ అనబడినటువంటి ఉత్తరాన ఉన్నటువంటి బెత్లెహేం ప్రాంతానికి వచ్చి ఒక దూత వచ్చాడు. ఆ దూత గబ్రియేలు దూత, వర్తమానపు దూత వస్తా. ఆ దూతతో పాటు పరలోక సైన్య ఎంతో తెలియదు ఇన్ఫినిటీ సైన్య సమూహం ప్రభుని స్తుతించింది. నరునికి తెలియనిది ఏంటి తెలుసా? రెండవది నక్షత్రం. మొదటిది నక్షత్రముల సంఖ్య, రెండవది ఇసుక దేవదూతల సంఖ్య, మూడవది ఏంటి తెలుసా ఇసుక రేణువుల సంఖ్య. అంటే దాన్ని కూడా వివరించుకుందాం. నాలుగవది నేను చెప్తా ఉన్నానే మన శరీరం పైన రోమముల సంఖ్య. అందుకే మత్తయి సువార్తలో ప్రభువు అంటాడు, మీ శరీరంలో ప్రతి రోమం కూడా నేను లెక్కించానంటాడు. ఒక్కటి కూడా దేవుని చిత్తం లేకుండా పోదు అంటాడు. ఆ ఐదవది ఏంటంటే మనిషి యొక్క బ్రతికే దినముల సంఖ్య తెలియదు. మనం ఎన్ని దినాలు బ్రతుకుతామో మనకి ఎంతవరకు తెలియదు. అంటే మనం ఏం చెప్తాం, 70 సంవత్సరాలు 80 అని